హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల గవర్నమెంట్. ఈ 11 సంవత్సరాల్లో మిడిల్ క్లాస్కి ఏం చేశారనే దాని మీద ఒక మిడిల్ క్లాస్ స్టోరీ అనేసి ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. అందులో ప్రధానంగా దాని ట్యాగ్ లైన్ ఏంటంటే స్టడీ ప్రోగ్రెస్ అండ్ సపోర్టివ్ గవర్నెన్స్ అంట. ఎక్కడ స్టడీ ప్రోగ్రెసివ్ అండ్ సపోర్టివ్ గవర్నెన్స్ ఉందో నాకు తెలియలేదు. అయితే ఇక్కడ మిడిల్ క్లాస్కి బెనిఫిట్ అయ్యేలా మోదీ ప్రభుత్వం 11 సంవత్సరాల్లో చేసినటువంటి రిఫార్మ్స్ గురించి చెప్పేటువంటి ప్రయత్నాలు చేశారు. అందులో మిడిల్ క్లాస్ ఎలాంటి మేలు జరిగిందో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు. అయితే మిడిల్ క్లాస్కి నేను మోదీ 11 సంవత్సరాల పాలనలో ఎక్కడెక్కడ బెనిఫిట్ అయిందంటే 1 ట్యాక్సెస్, 2 హౌసింగ్, 3 హెల్త్ కేర్ సెక్టర్, 4 ట్రాన్స్పోర్టేషన్, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఫైనల్లీ డిజిటల్ సర్వీసెస్. సో ఈ సర్వీసెస్ ద్వారా మిడిల్ క్లాస్కి పెద్ద మొత్తంలో మేలు జరిగే ప్రయత్నం జరిగింది 11 సంవత్సరాల మోడీ పాలనలో చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో ప్రధానంగా మనం చూడాల్సింది 11 సంవత్సరాలు పవర్లో ఉండి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మరి ముఖ్యంగా రీసెంట్గా తీసుకున్న 2 నిర్ణయాలు చాలా పెద్దగా హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందులో 12.75 lakhs యొక్క ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో జీరో ఇన్కమ్ ట్యాక్స్ అనేది అది రీసెంట్లీ పాస్డ్ 2025-26కి పాస్ చేసినటువంటి బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు మొద్దు నిద్రపోయి ఈ 12 లక్షల రూపాయల ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏదైతే ఉందో ఇచ్చినటువంటిది ఎప్పుడు జస్ట్ ఈ ఇయర్ బడ్జెట్ పాస్ చేసినప్పుడు. అంటే 11 సంవత్సరాలుగా ఏం చేయకుండా మిడిల్ క్లాస్కి చిన్నపాటి ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వకుండా 11వ సంవత్సరంలో ఇచ్చిన దాన్ని కూడా వీళ్ళ క్రెడిట్లో వేసే పని చేశారు. అండ్ ఇక్కడ థింక్ ఏంటంటే ఈ 12 లక్షల రూపాయల ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎంతమంది ఉంటారంటే దేశం మొత్తంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది, 140+ కోట్ల మంది ఉన్నటువంటి జనాభాలో జస్ట్ 5% ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే ఈ పర్టికులర్ 12 లక్షల యొక్క ట్యాక్స్ ఎగ్జంప్షన్ జీరో ట్యాక్స్ ఏదైతే ఉందో అప్ టు 12 lakhs యొక్క ఇన్కమ్ బెనిఫిషరీస్ ఎంతమంది ఉంటారంటే లెస్ దెన్ 5% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్. అండ్ తర్వాత సెకండ్ ప్రయారిటీగా పెట్టినటువంటి సెకండ్ బెనిఫిట్ మిడిల్ క్లాస్కి ఇచ్చింది ఏంటని చెప్పారంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వల్ల దగ్గరగా 2.3 మిలియన్ పీపుల్ అంటే రఫ్లీ ఒక 23 లక్షల మంది బెనిఫిట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అయితే ఇందులో ఈ స్కీమ్ కూడా లాంచ్ చేసింది ఇప్పుడు 2025 ఫిబ్రవరి. అంటే జస్ట్ ఈ సంవత్సరంలో లాంచ్ చేసినవి కూడా 11 సంవత్సరాలుగా మోదీ ఏదో బెనిఫిట్ చేస్తున్నటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ 12 లక్షల రూపాయల ట్యాక్స్ ఎగ్జంప్షన్ యాజ్ వెల్ యాజ్ ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ రెండింటి వల్ల బెనిఫిట్ అయ్యేటువంటి పబ్లిక్ ఎంత అంటే లెస్ దెన్ 5% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్. అయితే తర్వాత అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చాలా గొప్పగా మాట్లాడేటువంటి పని చేశారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత చాలా గొప్పగా డెవలప్ అయిందని చెప్పేటువంటి పని చేశారు. సో అర్లియర్ ఒక వీడియోలో చెప్పా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నరేంద్ర మోదీ తీసుకొచ్చినటువంటి కొన్ని ప్రాజెక్టులలో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ స్కీమ్ ఏంటంటే స్మార్ట్ సిటీస్ అన్నారు. నాకు భారతదేశంలో ఒక్క సిటీ కూడా స్మార్ట్ సిటీ అయితే కనపడలేదు. అయితే రీసెంట్గా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. ఈ వర్షాలు వచ్చిన క్రమంలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అద్భుతంగా ఉంది నరేంద్ర మోదీ పరిపాలనలో అంటే అంతకుముందు యూపీఏ కంటే కొంచెం భిన్నగా ఏమన్నా అయిందేమని మనం చూసుకుంటే రీసెంట్గా వరదలు వస్తే అస్సాంలోని గౌహటి మునిగిపోయింది, కర్ణాటకలోని బెంగళూరు మునిగిపోయింది, కలకత్తా మునిగిపోయింది, ఢిల్లీ మునిగిపోయింది. ఈ రకంగా చూసుకుంటే ముంబై మునిగిపోతుంది, అహ్మదాబాద్ మునిగిపోతుంది. ఈ రకంగా చూసుకుంటే నరేంద్ర మోదీ పరిపాలనలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందనుకోవాలా, లేకపోతే నరేంద్ర మోదీ పరిపాలనలో సిటీలు వర్షాలు వస్తే మునిగిపోయే సిటీలు తయారు చేశారనుకోవాలనేది ఇక్కడి ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి బెంగళూరు, ఢిల్లీ, కలకత్తా, గౌహటి ఈ సిటీలు అయితే రీసెంట్గా వరదలు వచ్చినప్పుడు మునిగిపోయినాయి. అండ్ ముంబై పరంగా చూసుకుంటే ముంబై సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎప్పుడు వర్షాలు వచ్చినా ముంబైలో వాటర్ లాగింగ్, వాటర్ స్టాగ్నేషన్ అండ్ ముంబైలో కొన్ని ఏరియాలో రాకపోకలు కంప్లీట్గా బంద్ అయిపోయేటువంటి సిచ్యువేషన్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది ముంబైలో. బట్ కలకత్తా, ఢిల్లీ ఇలాంటి సిటీల్లో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వకపోగా ఇన్ రిటర్న్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో డిటేరియేటెడ్ కండిషన్కి అయితే వెళ్ళిందని మాత్రం రీసెంట్ వర్షాలే చెప్తున్నాయి. అండ్ తర్వాత చెప్పినటువంటి ఇంకొక స్కీమ్ అర్బన్ మిడిల్ క్లాస్కి బెనిఫిట్ చేసేదానికి ఇంకో స్కీమ్ ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్. సో ఈ స్కీమ్ ద్వారా నరేంద్ర మోదీ 2019లో చెప్పినటువంటి మాట 2024 కల్లా భారతదేశంలో అసలు గృహాలు లేని వాళ్ళు ఉండరు, ప్రతి ఒక్కరికి పక్కా గృహాలు మంజూరు చేస్తానని చెప్పారు. ఈ రోజుకి 2025 అడుగు పెట్టేసాం, 2024 అయిపోయింది. కానీ ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ హౌసింగ్ ఇచ్చారంటే ఈ రోజుకి దాని మీద ఒక క్లారిటీ లేని పరిస్థితి. ఈ స్కీమ్ కూడా అరాకొరా ఇంప్లిమెంటేషన్. తర్వాత చెప్పినటువంటి ఇంకొక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి తీసుకొచ్చినటువంటి ఇంకొక స్కీమ్ ఏంటంటే మెట్రో రైల్ అంట. 2014 నాటికి భారతదేశంలో ఉన్నటువంటి మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ హార్డ్లీ 248 కిలోమీటర్స్ అండ్ 2025కి వచ్చేసరికి ఇట్ వాజ్ సమ్వేర్ అరౌండ్
1013 కిలోమీటర్స్ వరకు పెరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ మెట్రో వల్ల ఎంతమంది మిడిల్ క్లాస్ పీపుల్ బెనిఫిట్ అవుతున్నారు అనేది కొంచెం పక్కన పెట్టేస్తే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మెట్రోస్ ఎక్స్పాన్షన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఆ కంటిన్యూస్ ప్రాసెస్ని కూడా నరేంద్ర మోదీ తన ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే ఇంకో స్కీమ్ తీసుకొచ్చింది రీజనల్ కనెక్టివిటీ ఫ్లైట్స్ పరంగా తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏంటంటే ఉడాన్ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ ఉడాన్ స్కీమ్ లాంచ్ చేసిందా మిడిల్ క్లాస్కి బెనిఫిట్ అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎంతమంది మిడిల్ క్లాస్ పబ్లిక్ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తారో నాకు తెలియదు. బట్ ఈ మిడిల్ క్లాస్ ఈ ఉడాన్ స్కీమ్ ద్వారా రీజనల్ కనెక్టివిటీకి మరీ ముఖ్యంగా వ్యాపారవేత్తలు కొంచెం ఈజీగా ట్రావెల్ అయ్యేదానికి, వ్యాపారవేత్తల మొబిలిటీ ఈజీ అయ్యేదానికి, లేకపోతే వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో బిగ్ బిజినెస్ పీపుల్ యొక్క కంపెనీస్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ మొబిలిటీ పరంగా కొంచెం బెటర్గా కనెక్టివిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు తప్ప దీనివల్ల మిడిల్ క్లాస్కి పెద్ద మొత్తంలో ఉపయోగం అయితే లేదు. అండ్ ఈ ఉడాన్ స్కీమ్ కింద రీజనల్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్స్కి ఏవైతే 2019లో లాంచ్ చేశారో ఈ పర్టికులర్ స్కీమ్ వల్ల జరిగింది ఏంటంటే 2020 కోవిడ్ లాక్డౌన్కి ముందు ఈ ఫ్లైట్ ఫేర్స్ దేశవ్యాప్తంగా కొంచెం తక్కువ ఉండే. కానీ లాక్డౌన్ ఎప్పుడైతే కంప్లీట్గా దేశం మొత్తం షట్ డౌన్ అయిపోయిందో ఈ లాక్డౌన్ ముసుగులో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే మరీ ముఖ్యంగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఉన్నటువంటి ఫేర్స్ని ఆల్మోస్ట్ డబుల్ చేసేసింది. సో ఈ రకంగా ఒక పక్క మిడిల్ క్లాస్ మీద విపరీతమైన భారాలు మోపుకుంటూ పన్నుల భారాలు జీఎస్టీ రూపంలో, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచేశారు, డిమానిటైజేషన్ అనేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాగేసుకున్నారు. ఇన్ని చేసుకుంటూ మిడిల్ క్లాస్కి ఏదో బెనిఫిట్ చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ ఉడాన్ స్కీమ్తో పాటు జనరల్గా కూడా ఫ్లైట్ ఫేర్స్ ఏవైతే ఉన్నాయో 2020 లాక్డౌన్ కంటే ముందున్నటువంటి ఫేర్స్కి ఇప్పుడున్నటువంటి ఫేర్స్గా మనం చూసుకున్నట్లయితే ఫేర్స్ అమాంతంగా పెంచేశారు. అండ్ ఇంటర్నేషనల్గా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ తక్కువ ధరకు దొరుకుతున్నప్పటికీ ఫ్లైట్ ఫేర్స్ పెరుగుతున్నాయంటే మిడిల్ క్లాస్ లైఫ్ ఈజీ అయినట్ట, లేకపోతే మిడిల్ క్లాస్ యొక్క లైఫ్ బర్డెన్సమ్ అయిందా అనేది ఇక్కడ మిడిల్ క్లాస్ ఆఫ్ ఇండియా ఆలోచించాలి. తర్వాత చెప్పినటువంటి ఇంకో స్కీమ్ హెల్త్ కేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయుష్మాన్ భారత్ కింద దగ్గరగా 410 మిలియన్ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇచ్చారంట. అండ్ ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇచ్చారు. కానీ ఈ ఆయుష్మాన్ భారత్ కింద ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ ఎంత నీట్గా లేకపోతే ఎంత హ్యాజిల్ ఫ్రీ మేనర్లో డెలివరీ అవుతుందనేసి ఎవరికీ తెలియనటువంటి అంశం. తర్వాత చెప్పినటువంటి ఇంకొక మిడిల్ క్లాస్కి మేలు చేసేటువంటి ఇంకొక ప్రొవిజన్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్, అప్రెంటిస్, ఐటీఐ ఇలాంటి సెక్టార్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి మిడిల్ క్లాస్కి కొంత స్కిల్స్ పరంగా ఎన్హాన్స్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశానని చెప్పారు. స్కిల్స్ పరంగా ఎన్హాన్స్మెంట్ చేసేదానికి అది అక్కడ గొప్పగా చేసిందేం లేదు. ఎందుకంటే కొత్తగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేకుండా స్కిల్ జనరేట్ చేస్తే ఉపయోగం ఏంటి? అండ్ 45 ఇయర్స్ ఆఫ్ హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న ఈ టైంలో మీరు స్కిల్ ఇచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు ప్రొవైడ్ చేయలేక ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ యువత, క్వాలిఫైడ్ యువత డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారంటే, డెలివరీ ఏజెంట్స్గా పనిచేస్తున్నారంటే మీరు ఇచ్చిన స్కిల్స్కి ఏమన్నా మీనింగ్ ఉందా అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్ మార్క్. అండ్ ఇప్పుడు చెప్పినటువంటి స్కీమ్స్ ఏవైతే ఈ మిడిల్ క్లాస్కి చెప్పినటువంటి సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో మిడిల్ క్లాస్ అనేది బీజేపీ జనరల్గా తన ఓట్ బ్యాంక్గా భావిస్తుంది. అండ్ భారతదేశంలో బీజేపీ మిడిల్ క్లాస్ని మోసం చేసినట్టుగా మరి ఏ ఇతర వర్గాల్ని మోసం చేయదు. ఎందుకంటే బీజేపీ జనరల్గా డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ముస్లిమ్స్కి ఆపోజిట్, మైనారిటీస్కి, అండ్ బీజేపీ యాజ్ యూజువల్గా ఫార్మింగ్ కమ్యూనిటీకి ఆపోజిట్, బీజేపీ యాజ్ యూజువల్గా రూరల్ ఏరియాస్కి ఆపోజిట్. బీజేపీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అంటే మిడిల్ ఇన్కమ్ పీపుల్ ఎక్కువగా ఉండేటువంటి అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. ఈ అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచేసి ఒక పక్క భారం. తర్వాత అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొత్తవి లేకపోగా ఉన్న జాబుల్లో స్టాగ్నేటెడ్ శాలరీస్, ఇంకో పక్క కొత్త జాబ్స్ ఏమైనా జనరేట్ అయితే వాటికి వచ్చేటువంటి శాలరీస్ ఏవైతే ఉన్నాయో అది వెరీ లో వేజెస్ ఉండటం వల్ల పెద్ద మొత్తంలో గత 11 సంవత్సరాల్లో ఏదైనా సెక్టార్ ఇబ్బంది పడ్డదా అంటే అది మిడిల్ క్లాస్. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ యొక్క సిచ్యువేషన్ ఏంటి అంటే అది ఖచ్చితంగా వాళ్ళ క్రెడిట్ కార్డు బిల్లులు ప్రాపర్గా కట్టలేనటువంటి మిడిల్ క్లాస్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా తయారు చేసిందని చాలా బలంగా చెప్పగలను నేను. అయితే మిడిల్ క్లాస్ కూడా ఈ బీజేపీ యొక్క మతతత్వపు రిలీజియస్ పొలిటికల్ ట్రాప్లో బీజేపీ యొక్క రిలీజియస్ పొలిటికల్ ట్రాప్లో పడిపోయి బీజేపీ దేశానికి ఏదో మంచి చేస్తుంది, మనకేం మంచి జరగకపోయినా పర్లేదని మిడిల్ క్లాస్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇన్ రియాలిటీ దేశంలో అతి పెద్ద మొత్తంలో ఇబ్బందులు పాలవుతున్న సెక్షన్ ఏదన్నా ఉందంటే బీజేపీ పాలన వల్ల అది అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రమే.
బీజేపీ జనాగు నేను ఇందాక చెప్పినట్టు ఫార్మర్స్ అండ్ రూరల్ ఏరియాస్ యాజ్ వెల్ యాజ్ డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, రిలీజియస్ మైనారిటీకి ఎప్పుడు ప్రయారిటీ ఇవ్వదు బీజేపీ. కానీ వాళ్ళని నమ్ముకున్నటువంటి మిడిల్ క్లాసుకు కూడా బీజేపీ మేలు చేయకపోగా గత 11 సంవత్సరాల కాలంలో ధరలు పెంచేసి, ఉద్యోగ కల్పన లేక, ప్రాపర్ ఫెసిలిటీస్ అర్బన్ ఏరియాస్లో లేక, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ప్రాపర్గా పెంచకుండా దేశంలో మిడిల్ క్లాస్ మీద భారం మోపుకుంటూ అండ్ 11 సంవత్సరాలు పూర్తయిందనేసి 11 సంవత్సరాలు పూర్తయిన క్రమంలో మిడిల్ క్లాస్ స్టోరీ అని ఒక కొత్త స్టోరీని, కుకప్ స్టోరీని తీసుకొచ్చి అక్కడ ఒక స్కీమ్, అక్కడ ఒక స్కీమ్, అక్కడ ఒక స్కీమ్ని, అది కూడా మిడిల్ క్లాస్కి పెద్దగా బెనిఫిట్ లేనటువంటి స్కీమ్స్ అన్నింటిని ఒక దగ్గర పెట్టి మిడిల్ క్లాస్కి ఏదో చెప్పారనేసి నమ్మబలికిచ్చేటువంటి ప్రయత్నం ఈ బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా చేస్తుంది. బట్ ఇన్ రియాలిటీ భారతదేశంలో గత 11 సంవత్సరాల్లో ఏ ఒక్క సెక్టార్ కానీ లేకపోతే ఏ ఒక్క సెగ్మెంట్ ఆఫ్ ది పాపులేషన్ కానీ హ్యాపీగా లేరు అనేది మాత్రం క్లియర్. థ్యాంక్ యూ.